ఫన్ పార్క్ వద్ద మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఓర్వలేక ఇటువంటి అసత్య ఆరోపణలు చేస్తా ఉన్నారు. మళ్ళీ చెప్తాను, తెలంగాణ స్థూపం దగ్గర తెలంగాణకు పోరాడిన వీరులుగా మేము బహిరంగ చర్చకు సిద్ధం. కానీ మాజీ మంత్రులు, ప్రస్తుత శాసనసభ్యులు, ఇదేం కండిషన్ కాదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ అధికారి, నీ స్థాయిలో నీవు ఉంచుకోవాలి. ఎవరి వారితో అడిగితే, ఎవరి కోనికిసుక అడిగితే జవాబు చెప్పడానికి మేము రాజ్యాంగంలో ప్రమాణం చేయలే. నేను చేసే చర్చ ప్రజాస్వామికంగా రాజ్యాంగం ప్రమాణం చేసేటువంటి విషయంగా చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. నేను పత్రికలకు కూడా నేను ఎందుకు చెప్తలే, ఈ ప్రక్రియ ఇట్లా జరిగిందని. నువ్వు చర్చకు అడిగినావు, నిజంగా దేవాలయం లాంటి శాసనసభ చర్చగా నేను బహిరంగంగా మొత్తం చర్చకు సంబంధించినటువంటి అంశం మీద చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నా. కానీ చర్చకు సంబంధించి తప్పకుండా నేను చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్న ముగ్గురు మంత్రులంగా మా ప్రభుత్వం పుట్టాను. అవన్నీ ఏం చెప్పకుండా ప్రెస్ క్లబ్ రమ్మని, ప్రెస్ క్లబ్కి వస్తాం. మళ్ళీ చెప్తా ఉన్నాం, నిన్న కూడా చెప్పినాం 10 సార్లు ఇప్పటి వరకు ఆరోపణలు చేస్తా ఉన్నటువంటి సందర్భంగా మేము ఒకటే మాట చెప్తా ఉన్నాం. మొత్తం కొనుగోలు కూడా పప్పు దినుసులతో సహా అన్ని రకాల వస్తువులు కొంటే కూడా 2,000 కోట్ల రూపాయల టెండర్ కాదు. నువ్వు 2,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటావు, 3,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటావు. నాలుకైనా తాటిమట్టనా? తాటిమట్ట అంటే మా గౌన్లో నారాయణ అట్లా కాదు. ఎందుకంటే తాటిమట్ట దేనికైనా వాడతారు, అబద్ధంగా వాడతారు అన్నట్టుగా వాళ్ళని ఉపయోగించుకుంటారని చెప్తా ఉన్నా. ఏందే, ఏమైనా కనీసం ఇంగిత జ్ఞానం ఉందా? అరే నువ్వు సోషల్ వెల్ఫేర్లో కొద్ది రోజులు పనిచేసిన అధికారిగా ఏం అవినీతి చేసినావు, ఎంత అవినీతి చేసినావు అన్ని కూడా మేము ముఖ్యమంత్రి గారిని కూడా ముగ్గురు మంత్రులు లేఖ రాసి గత 10 సంవత్సరాలుగా ప్రొక్యూర్మెంట్, దాని పేమెంట్, దాని అవినీతి మీద విచారణ చేయమని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదే సందర్భంలో మేము 30 నెలలుగా మా శాఖలలో ప్రొక్యూర్మెంట్ ఏమైనా జరిగితే దానికి సంబంధించి కూడా విచారణకు పర్వాలే, మాకే అభ్యంతరంలే. కానీ బట్టగాల్సి మీద వారేసి కష్టపడి యువజన కాంగ్రెస్ ఎన్ఏసీ నుంచి ఎదిగిన లక్ష్మణ్ కుమార్ గారు ఇలా పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఈ దేశంలో అత్యున్నంగా ఇచ్చే పద్మశ్రీ అవార్డు గ్రహీత, భారత కెప్టెన్, ఇటీవలనే మంత్రిగా తీసుకున్నటువంటి అజరుద్దీన్ గారిని విద్యార్థి రాజకీయాల నుంచి నేను చెప్తాను. అందుకే ప్రవీణ్ కుమార్ మా దగ్గర ఎస్పీ పనిచేసినప్పుడు మా నిబద్ధత తెలుసు, మా పోరాటం తెలుసు. వట్టినే గెలికి పుచ్చుకొని అనవసరంగా ఇబ్బంది పడద్దని చెప్తా ఉన్నా. కేటీఆర్ గారు కూడా మా శాసనసభ్యులు, మీకు కూడా తెలుసు సోదర, అనవసరంగా ఎవడు ఏదో సమాచారం ఇస్తే గతంలో 10 ఏళ్ళు చేసిన కాంట్రాక్టర్ ఆ నోటికాడు కూడు వేయిందని, అక్రమ సంపాదన వేయిందని తప్పుడు సమాచారం చేయవలసింది మాట్లాడకండి. మీరు విచారణ చేసుకోండి, లేదా బహిరంగంగా తాడు బొంగురం లేని మీ ప్రవీణ్ కుమార్కి చెప్పండి. మేము ఏమైనా చేసినామో ఆ పేపర్లు బయట పెట్టమనండి. నేను నా దగ్గర పేపర్లు మొత్తం రికార్డు తీసుకొచ్చినాం. కానీ ప్రెస్ ముందట్లో లేదా తాడు బొంగురం లేని వాళ్ళ ముంగడం చెప్పం. అయితే శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలుగా, మాజీ మంత్రులుగా ఒక చట్టసభల పట్ల గౌరవం ఉంటుంది. వాళ్ళ ముందర చర్చ చేయడానికి సిద్ధం, లేదా చట్టసభలో చర్చ చేస్తా ఉన్నాం. ఆ దానికి సిద్ధమైతే మేము సిద్ధం. మేము ఎక్కడా ఎవడో పెడతా ఉన్నాడు ఏదో మేము తప్పించుకొని, అరే ఇది జంక్షన్, తెలంగాణ స్ఫూర్తికి జంక్షన్ ఇది. మేము రెడీగా ఉన్నాం. మేము మా పార్టీ కార్యాలయంలో కూర్చొని రమ్మంటారు, లేదా కాంగ్రెస్ లెజిస్లేటర్ పార్టీ కార్యాలయంలో కూర్చోలే. దిస్ ఇస్ ఎ పబ్లిక్ ప్లేస్. మేము ప్రెస్ క్లబ్ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఎవరితో పడితే అంతటి చర్చకు సిద్ధం లేమో. ఎవరికి పడితే దానికి జవాబు చెప్పడానికి రాజ్యాంగం మీద ప్రమాణం చేయలే. నాకు తెలిసిన, నాకున్న సమాచారాన్ని ఎవరితో పడితే అంతో షేర్ చేసుకోవద్దని ప్రమాణం చేసిన శాసనసభ్యులతోటి, మాజీ మంత్రులుగా ఉన్నటువంటి ప్రస్తుత శాసనసభ్యులతోటి శాసనసభలో కానీ ఎక్కడైనా చర్చ చేయడానికి సిద్ధం. ఇది న్యాయమా కాదా మీరే ఆలోచన చేయండి. అదేవిధంగా నేను మరొక్కసారి కోరుతా ఉన్నా, పాత్రికేయులందరినీ ఆయన దగ్గర ఆధారాలతో చూపెట్టమనండి, లేదా ఈ యొక్క ఆరోపణలు మొత్తం కొనుగోలుకు సంబంధించినటువంటి మొత్తం సంఖ్య నెంబర్ 2,000 కోట్ల, 5,000 కోట్ల, 10,000 కోట్ల మేము తప్పు చెప్తే ఆయన కరెక్షన్ చేసి చూపెట్టమనండి. టెండర్ ప్రక్రియలో మఫతులాలు వచ్చిందా, ఇంకో దఫతులాలు వచ్చిందా, నాకేం సంబంధం? నేను గంట దాకా చూస్తామా? టెండర్లకు సంబంధించి అధికారులకు సంబంధించి పారదర్శకంగా ఉందా లేదా అనేది నాకు ముఖ్యం. టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా బరాబర్ ఉన్నది. అయినా వీళ్ళందరూ ప్రవీణ్ కుమారో, హరీష్ రావు, కేటీఆర్ మాట్లాడుతూ ఉంటే
నేను పెద్ద ఆయన చంద్రశేఖరరావు గారిని కోరుతా ఉన్నా, ఒక్కసారి వీళ్ళని అదుపులో పెట్టుకోరు, లేకపోతే మీకు చెడ్డ పేరు వస్తుంది. మీరు రావాలంటే వీళ్ళు ఇగో ఇటువంటి అన్ని దగులుబాజీ మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇలా. అరే మీకు కూడా తెలుసు కదా మేము ఎటువంటి విధంగా రాజకీయం ఎదిగినామో. మీ గతంలో మా దగ్గర పార్లమెంట్ సభ్యులే కదా, లక్ష్మణ్ కుమార్ ఏడికే కష్టపడి వచ్చిండు, వాళ్ళ నాయన నాగయ్య గారు